ప్రేక్షకులు నమస్కారం. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మనం ఈ సంవత్సరంలో మనకి ఎలా ప్లాన్ చేసుకోవాలి, గ్రహాలు ఎటువంటి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ఈ ప్రతికూలత తగ్గడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని తెలుసుకునే ప్రయత్నంలో మిథున రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి దశచక్రంలో 3వ రాశి, రాశ్యాధిపతి బుధుడు. మృగశిర 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి వాడు అవుతారు. వీరికి 2026 సంవత్సరంలో ఎలా ఉంటుంది చూస్తే కనుక కొత్త ఛాలెంజెస్ ఎదురవుతాయి మీకు. ఎందుకంటే చాలా క్లారిటీ పెరిగి అలా ఛాలెంజ్ కూడా చక్కగా మీరు అధిగమించి అభివృద్ధి వైపు అడుగులు వేసే సంవత్సరంగా కూడా మీరు చక్కగా చెప్పుకోవచ్చు. మీ రాశిలోనే గురువు సంచారం చేస్తున్నాడు. ఒక్కొక్కసారి వక్రించిన గురు శని వల్ల వైవాహిక జీవితంలో వాటిలో మనకు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటిని మీరు పార్ట్నర్స్తో నమ్మకంగా ప్రవర్తించడం, కమ్యూనికేషన్స్ చాలా క్లియర్గా ఉండటం వల్ల చాలా మటుకు ఈ సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. కాబట్టి ఎక్కువ నమ్మకం పోలుకోకుండా చక్కగా చాలా కమ్యూనికేషన్ క్లారిటీగా, అపార్థాలకి తావివ్వకుండా మీరు ప్రవర్తించండి, చాలా బాగుంటుంది. అలాగే అవివాహితులు ఎవరైనా ఉంటే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నామండి, అవ్వటం లేదు అనే వాళ్ళకి ప్రారంభంలో కొంచెం ఎమోషనల్ కన్ఫ్యూజన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో మటుకు చాలా స్టెబిలిటీ పెరిగి చక్కగా మీకు వివాహం అవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మొత్తం మీద చూసినప్పుడు ఎలా ఉందంటే, ప్రారంభంలో కొంచెం అభివృద్ధి కొంత నెమ్మదిగా అభివృద్ధి ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో కానీ, వేటిల్లో కానీ, అన్ని రంగాల్లో గౌరవ ప్రతిష్టల్లో కానీ, కుటుంబ విషయాలు కానీ అన్నింటిలో కూడా నెమ్మదిగా మీకు అభివృద్ధి పెరుగుతాం. అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టుగా మిథున రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో ఎవరైనా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటే వారికి కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా జూన్ తర్వాత చాలా బాగుంది. చాలా ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా మీకు గతంలో చేసే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కానీ అలాంటివన్నీ కూడా చక్కగా లాభిస్తాయని చెప్పవచ్చు. వ్యాపారస్తుల మనకు ప్రారంభంలో కొంచెం అనవసర ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం తగ్గించుకుంటే కనుక సంవత్సరం మధ్య నుండి వీరికి కూడా వ్యాపారంలో మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కుటుంబ సంబంధాల్లో క్రమేణా మెరుగుపడతాయి. మెయిన్ ఎక్కువగా ఈ కుటుంబ సంబంధం విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుందని చెప్పచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు మన మాటే వేదంలాగా, నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టుగా మనం మాట్లాడడం సరిగ్గా మాట్లాడదగ్గర అన్ని సమస్యల్ని కూడా చక్కగా మిథున రాశి వారు అధిగమించగలుగుతారని చెప్పవచ్చు. ఇంకా గురువు, శని, రాహు గోచారం చూసినప్పుడు ఈ సంవత్సరం గురువు రాశిలోను 2, 3 భావాల్లో కూడా సంచారం చేస్తున్నాడు. కాబట్టి దీనివలన ప్రేమ వ్యవహారాల్లోను, వైవాహిక సంబంధ విషయాల్లోనూ, ఆర్థికంగా కూడా జూన్ తర్వాత చాలా బాగుంటుంది. అలాగే సింహరాశిలో సంచారం చేసినప్పుడు సోదరుల మధ్య బాంధవ్యాలు పెరుగుపడటం, ఆధ్యాత్మిక చింతన పెరగటం, చాలా చిన్న చిన్న తీర్థయాత్రలు కానీ ఇలాంటి వాటి చేసే అవకాశం ఎక్కువ. అంటే గురువు కేతువుతో కూడా కలుస్తున్నాడు. గురు కేతువుల సంయోగం కూడా మనకి అక్టోబర్ 31 తర్వాత ఏర్పడుతోంది. శాఖ శని సంచారం మనం చూస్తే కనుక కర్మకార శని దశమ స్థానంలో సంవత్సరం అంతా శని ఉండటం వలన ప్రొఫెషనల్ లైఫ్లో మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడైనా డిలే చేస్తాడు కానీ డిలే చేయడం అన్నట్టుగా అన్నీ కొంచెం నెమ్మదిగా చదువుతాయి. మీరు అంటే ఇప్పుడు చేసిన కృషికి చక్కగా లాంగ్ రన్లో మీకు గుర్తింపు రావడం, ప్రమోషన్స్ రావడం సడన్గా జరగడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంది. అలాగే విదేశీ సంబంధమైన ప్రయాణాల్లో కానీ, ఉద్యోగ సంబంధం వాళ్ళు ఎవరైనా వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భాగ్యస్థానంలో రాహు సంచారం సంవత్సరం అంతా ఉండటం వల్ల ఎవరైనా టెక్నికల్ రిలేటెడ్ జాబ్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. కొంచెం లౌక్యంగా వ్యవహరించడం వల్ల చాలా మటుకు అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. కొంచెం తండ్రికి కొంచెం మధ్య విభేదాలు రావడం కానీ, స్థిరాస్తి వ్యవహారాలు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే మొత్తం మీద మనకు మిథున రాశి వారు చూసినప్పుడు చాలా మటుకు శుభాశుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకూలతలు పెరగడానికి వీలైనంత వరకు మీరు ప్రతిరోజు కూడా గోమాతకి పచ్చటి ఆకుకూరలు కానీ, పచ్చగడ్డిని కానీ రోజు తినిపించడం వలన చాలా మటుకు మంచి ఫలితాలు వస్తాయి. కనీసం బుధవారం నాడైనా సరే, లేదా ముఖ్యమైన పనుల మీద వెళ్తున్నప్పుడైనా సరే ఆ గోసేవ చేసుకోవడం అన్నది చాలా మంచి పరిహారం కింద మనం మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో చెప్పుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఒక నియమ ప్రకారం ఉదయం స్నానం చేసి చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఆ విష్ణు మీకు రాశ్యాధిపతి బుధుడి యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి సమస్యలను చక్కగా తొలగి సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యంతో ఉంటాడు, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ గ్రహాలు చాలా మటుకు అనుకూలతనే వస్తాయి. కానీ జూన్ దాకా మటుకు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ
ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ 2026లో మీకు మరింత శుభాలు తేవాలని ఆశిస్తూ పరిహారాలు పాటించండి. చక్కగా ఆనందంగా జీవించండి.